గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. అసలు గ్లిప్స్ అదే దేవర గ్లిప్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి అసలు మా 100K లైక్స్ ని కొట్టలేకపోయారా, అసలు 6 నిమిషాల్లో అసలు కొట్టలేకపోయారు, 9 నిమిషాల్లో కొట్టారు అని చాలా ఏమని చేస్తున్నారు ఓజీ హేటర్స్ అయితే. ఎస్, అసలు ఓజీ హేటర్స్ అనే కాదు, చాలా మంది కో ఫ్యాన్స్ ఇలాగే హేట్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు భయ్య, ఎందుకంటే ఇలాంటి ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో వదిలి రికార్డు పెట్టాడు చూడండి, అది లెక్క. అంటే అసలు ఈ రికార్డు పెట్టాలంటే అంత ఆషామాషి విషయం కాదు. అసలు అంత తొందరగా అంత 9 నిమిషాలు పెట్టాడంటే తోపురా అని ఒప్పుకోవాల్సిందే ఎవడైనా సరే. ఇలాంటి హేటర్స్ కి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇవ్వడానికి ఓజేసే భయ్య, ఆ సమాధానం మాత్రం మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఒక లైక్ చేసి షేర్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి. దేవరా గ్లిప్స్ అండ్ ఓజీ గ్లిప్స్. ఇప్పుడు దేవరా గ్లిప్స్ చూసుకుంటే యువసుధ ఆర్ట్స్ లో రిలీజ్ చేశారు. ఇక్కడ ఓజీ గ్లిప్స్ చూసుకుంటే డివివి దానయ్య యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. యువసుధ ఆర్ట్స్ ఈ పదమే ఎవ్వడికి తెలిసి ఉండదు యూట్యూబ్ లో అయితే, ఎందుకంటే దీనికి జస్ట్ 40,000 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు ఉన్నారు. అండ్ ఇక్కడ ఓజీ డివివి దానయ్యలో రిలీజ్ చేశారు యూట్యూబ్ ఛానల్లో, అక్కడ ఏకంగా 3 మిలియన్లు అంటే 30 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఏంటి 30 లక్షలు? ఇక్కడ 40,000 ఎక్కడ, ఇక్కడ 30 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఎక్కడ? డివివి దానయ్యది ఏకంగా ట్రిబులర్ లాంటి పాన్ ఇండియా సినిమా ట్రైలర్లు, టీజర్లు, గ్లిప్స్లు అన్ని ఇందులో రిలీజ్ చేసినవే. ఏకంగా 3 మిలియన్ ఉన్న సబ్స్క్రైబర్లు. ఇలాంటి దానికి ఎందుకు రావు చెప్పు అంత తొందరగా లైక్స్, అంత తొందరగా వ్యూస్? అదేంటి భయ్య, ఫ్యాన్స్ ఉంటారు షేర్ చేస్తారు అనుకుంటారు కదా, బట్ ఇక్కడ షేర్ చేసినా చాలా కొంతమందికి తెలుస్తుంది భయ్య. ఎందుకంటే అసలు ఇప్పుడు 40,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటాయి ఇందులో, అసలు తిప్పి కొట్టిన నోటిఫికేషన్స్ అనేవి ఒక 5,000 మందికి 10,000 మందికి. ఇక్కడ 30 లక్షల్లో చీప్ గా అన్న 1,00,000 నుంచి 2 లక్షల మంది దాకా వెళ్తుంది నోటిఫికేషన్ అయితే ఈజీగా. కొంతమంది అయితే ఇప్పుడు అంటారని నాకు తెలుసు, మింగలేక మంగళవారం అన్నారంట నీలాంటి వాళ్ళే అని. సో దానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉంది. తిప్పి కొడితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ 10 to 20% యాక్టివ్గా ఉంటారు భయ్య. ఎస్, ఇది నిజం. అసలు ఆఫ్లైన్ లో తనకున్న క్రేజ్ లెవెల్ అలాంటిది. అసలు ఈ ట్విట్టర్ ఏందో, ఫేస్బుక్ ఏందో, ఇవన్నీ పెద్దగా ఏం దేకలు కూడా. ఆ 40,000 మంది యువసుధ ఆర్ట్స్ సబ్స్క్రైబర్ లో ఆన్లైన్ లో పెట్టిన ఈ 10 to 20% మాత్రం ఫ్యాన్స్ కి తెలుస్తుంది. ఆఫ్లైన్ లో 80% దాకా ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఫస్ట్ వెళ్ళాలంటే వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ చేరాలి. అది పెద్ద ఛానల్ యూట్యూబ్ ఛానల్లోనే పెట్టుండాలి వీడియో, అదే అయి ఉండేది. సో ఇక్కడ డివివి దానయ్యలో పెట్టుంటే కనీసం చాలా మందికి ఆఫ్లైన్ లో రీచ్ అయ్యే అవకాశం ఉండేది. సో యువసుధ ఆర్ట్స్ లో పెట్టారు కాబట్టి చేరడానికి చాలా అంటే లేట్ పట్టేసింది. అందుకే జస్ట్ 3 నిమిషాల్లో లేపేసిన వీడియోని 9 నిమిషాలు తీసుకున్నారు టైం. ఇది మాత్రం వాస్తవం. అక్కడ కూడా చాలా మందికి అయితే 5 మినిట్స్ చూపించింది రికార్డు, 6 మినిట్స్ కి చూపించింది రికార్డు, అండ్ కొంతమందికి 9 నిమిషాలు చూపించింది రికార్డు. అసలు దీనికైతే ఇక అంతే లేదు, ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో మొత్తానికైతే ఈ వీడియోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అయ్యారని, తెలియని వాళ్ళు కూడా తెలిసిందని నేను అనుకుంటున్నా భయ్య. అండ్ మొత్తానికైతే ఇది సంగతి, కొట్టింది రికార్డు కాదు దాని అమ్మ మొగుడిని. మీరేమనుకుంటున్నారో ఈ హేటర్స్ పై అని తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో. బాయ్.